నేను ఈ మధ్యన రీసెంట్గా చిన్న కథ చదివాను. అది పురాణాలకు సంబంధించిన వాటిని. అయితే తిత్తివ పక్షి అని చెప్పేసి ఒక చిన్న పక్షి, అది సముద్ర తీరాన గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది. సముద్రుడు వచ్చి లాక్కెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ పెడుతుంది, మళ్ళీ లాక్కెళ్ళిపోతాడు, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ లాక్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ సముద్రం నేను ఊరుకోను, మట్టితో కప్పెట్టేస్తాను, సముద్రం అంటూ లేకుండా చేసి పడేస్తాను అని చెప్పేసి ఒక సంకల్ప దీక్షతో చిన్న రెక్కలతోటి ఆ మట్టిని తీసుకెళ్ళిపోయి ఇలా విదిలుస్తుంటుంది అనమాట. హస్బెండ్ కూడా వచ్చి సాయం చేస్తూ ఉంటాడు. అలాగా ప్రతిసారి అలా చేస్తూనే ఉంటారు. మిగిలిన పక్షులన్నీ ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అడుగుతారు. నేను ఎంతో ఇష్టంగా నేను గుడ్లు పెట్టుకుంటే సముద్రుడు వచ్చి లాక్కిపోతున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అలా చాలాసార్లు లాక్కెళ్ళిపోయాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఊరుకోను, సముద్రుడిని మొత్తం నా మట్టితో కప్పిడేస్తాను అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే అంత అన్యాయం జరిగిందా? అయితే మేము ఊరుకోం, మీకు మేము అండగా ఉంటాం, మీరు రండి అని చెప్పేసి మొత్తం అక్కడున్న పక్షులన్నీ వచ్చేసి మట్టిని అలా వేస్తూనే ఉంటాయి. ఈ విషయం అంతా కూడా గరుత్మంతుడికి తెలుస్తుంది. గరుత్మంతుడు హుటాహుటిని వచ్చేసి అసలు ఏం జరిగింది, ఏంటి ఇలా చేస్తున్నారంటే మీరు అందరూ మా సముద్రం మీద మట్టి ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. ఇలా జరిగింది, మన పక్షి జాతికి అన్యాయం జరిగింది అని చెప్పడంతో వెంటనే గరుత్మంతుడు కూడా తన కోపం వచ్చేసి పక్షి జాతికి ఇంత అన్యాయం చేస్తాడా సముద్రుడు అని చెప్పి పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు ఇవన్నీ తీసుకొచ్చి పడేస్తూ ఉంటాం అన్నమాట. ఈలోగా విష్ణుమూర్తికి నాకు నా వాహనమైన గరుత్మంతుడు ఏడి అని చెప్పి అడిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమో తెలియదండి, గరుత్మంతుడు సముద్రం మీద పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు అన్నీ విసిరేస్తున్నాడు, సముద్రంని కప్పెట్టేస్తాడంట అని చెప్తారు. వెంటనే అసలు ఏం జరిగింది, ఏంటి ఇలాగా అని చెప్పేసి విష్ణుమూర్తి కిందకి దిగి వస్తాడు. వచ్చి ఏ గరుత్మంతుడా ఏంటి అసలు ఏం జరిగింది అంటే, ఇలాగ మా పక్షి జాతికి అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సముద్రుడిని పిలిపిస్తే సముద్రుడు వస్తాడు. వచ్చి ఏం జరిగింది, ఏంటి అలా చేసావంటేనే పక్కనే పెట్టుకుంటే నేనేం చేయనండి, నా డ్యూటీని నేను చేసుకుంటున్నాను, అది నాతో కలిసిపోయి అంటే ముందు అర్జెంటుగా ఆ గుడ్లన్నీ ఆ పక్షికి ఇచ్చేయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వెంటనే తీసుకొచ్చి గుడ్లన్నీ ఇచ్చేస్తాడు. అక్కడ బ్యాలెన్సింగ్ అయిపోయింది. వీళ్ళు సంతోషపడ్డారు. అంటే చిన్న పక్షి, తిత్తు పక్షి తన సంకల్పం ఎంత గొప్ప చూసారండి. సంకల్పం అనేది గొప్పగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకని మనిషికి ఒక గోల్ అంటూ ఉండాలి. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా నీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా చేస్తేనే ఈ రోజుని ఐఏఎస్లో, ఐపీఎస్లో వీళ్ళందరూ ఒక సంకల్ప దీక్షతో పూనుకున్నారు. అందుకని వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు. కాళ్ళు లేని వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాలని అధిరోహిస్తున్నారు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నారు. అన్నీ ఉండి యూత్ మీరేం చేస్తున్నారు? యూత్ మీరు మీ గోల్ని మర్చిపోతున్నారు. మీ గోల్ అంటే ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఒక సంకల్పం పెట్టుకోండి, ఆ దీక్షతో ముందుకెళ్ళండి, మీరు అనుకున్న సాధిస్తారు. స్టెప్ అనేది ముందు పడాలి. మీ గమ్యం చేరాలంటే ఒక స్టెప్ పడితేనే 2వ స్టెప్ పడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే పేరెంట్స్ అనేవారు మీకు ఎంతో విద్యను అందిస్తున్నారు, ఎంతో కష్టపడి వాళ్ళ చెమటోడ్చి డబ్బు సంపాదించి మీకు ఇస్తుంటే మీరేమో దుర్యోగం చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీ గోల్ అంటే ఫస్ట్ మీరు చూసుకోండి. మీరు అనుకున్న సాధించి తీరుతారు. అది లేక మీ సంకల్పం అనేది కసిగా పెంచుకోండి. సంకల్పం ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు. చిన్న పక్షి అది సాధించగలిగినది అన్ని అవయవాలు ఉండి, అన్ని మన ఆలోచనలు ఉండి మీరు ఎందుకు సాధించలేరు? ఓకే, మీరందరూ సాధిస్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.